హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. ప్లీజ్ నా వీడియోస్‌ను తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చదవబోయే కథ శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుంచి మరొక కథ. కృష్ణుడు మళ్ళీ కనిపించుటలేదు. గురువారం ప్రొద్దున్న 9 గంటలయింది. అమ్మమ్మ దొడ్లో అరుగు మీద నిలబడి ఆగ్రహంగా అరుస్తోంది. ఎదురుగా నేతి పాపమ్మ దోషిలా తల వంచుకుని నిలబడి ఉంది. అటుగా వచ్చిన తాతయ్య ఏమిటి గోల? ఏమైంది? అని అడిగారు. ఇంకేం కావాలి? కృష్ణుడు కనిపించటం లేదు అందావిడ. మళ్ళీ కనిపించకుండా పోయాడు. ఎక్కడికి పోతాడు? జాగ్రత్తగా వెతికితే దొరుకుతాడు అనేసి వెళ్ళిపోయారు. నిజమే, గురువారం వచ్చిందంటే కృష్ణుడు కనిపించకుండా పోవడం, అమ్మమ్మ కోప్పడడం, నేతి పాపమ్మ ఏడుపు మొహం వెయ్యటం అలవాటే. మా అమ్మమ్మకు పని మనిషి సుబ్బం, బట్టలు ఉతకడానికి పిచ్చాయి, ఏ అవసరం వచ్చినా అందుబాటులో భ్రమరాంబ. వీళ్ళు కాక ఒక్కో పనికి ఒక్కొక్కరు. వెన్న కొని నెయ్యి కాచి అమ్మే నేతి పాపమ్మ అందులో భాగమే. ప్రతి గురువారం వచ్చి దేవుడి పటాలు తుడిచి విగ్రహాలు తోమి వెళ్ళటం ఆవిడ డ్యూటీ. మా అమ్మమ్మకు అమిత దైవభక్తి. ఆరోగ్యం సరిగ్గా ఉండక వెళ్ళడం లేదు, కానీ యాత్రలంటే తగని ఇష్టం. అది తెలిసి బంధుమిత్రులు ఎవరు ఏ యాత్రకి వెళ్ళినా ఓ పటం, ఓ దేవుడి విగ్రహం తెచ్చి ఇచ్చేవారు. ఏళ్ల తరబడి అలా ఇవ్వటం వల్ల బోలెడు పటాలు, విగ్రహాలు జమయ్యాయి. భద్రాద్రి సీతారామ లక్ష్మణులు, బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, వాళ్ళందరినీ చూసుకొని తెగ మురిసిపోతూ ఉంటుంది అమ్మమ్మ. నానాయన, నా తల్లి కాపాడండమ్మా అని కబుర్లు చెబుతుంది. మరీ ఓపిక లేని నాడు మీకే, మీరు హాయిగా కూర్చుంటారు. మీకు షోడశోపచారాలు చేసేసరికి నాకు నీరసం వస్తుంది అని విసుక్కుంటుంది కూడా. అందరూ కలిసి ఒకటి తక్కువగా 30 విగ్రహాలు. గురువారం పులికాపు తతంగం. ఓ పెద్ద ఇత్తడి పళ్ళెంలో చింతపండు పులుసు, ఇంకో ఇత్తడి గిన్నెలో కుంకుడి రసం. విగ్రహాలను కుంకుడి రసంలో నానబెట్టి పటాలు అన్నీ తుడిచిపెట్టుకుని అప్పుడు విగ్రహాలు తోమి, మళ్ళీ కుంకుడు రసంతో తోమి, మంచినీళ్లతో కడిగి ఎండలో ఆరబెడితే తళతళా మెరిసిపోయేవి. అమ్మమ్మ దగ్గర ఉన్న విగ్రహాలు వేరే వేరే సైజుల్లో ఉండేవి. ఆమెకు పెళ్లిలో వాళ్ళ మేనత్త బహుమతిగా ఇచ్చిన 6 అంగుళాల సీతారామ లక్ష్మణులు అన్నిటిలోకి పెద్ద విగ్రహాలు. అన్నింటిలోకి చిన్నది తన పినతల్లి కూతురు కామాక్షి ఉడిపి నుంచి తెచ్చి ఇచ్చిన అరంగుళం కృష్ణుడు. మొలతాడు, కాళ్లకు అందెలు, పాకుతూ ముద్దుగా, భక్తి తక్కువ ప్రేమ ఎక్కువ కలిగేలా ఉంటాడు. అంతమంది దేవతల్లోనూ చేరి నెలకి కనీసం 2 సార్లు తప్పిపోతూనే ఉంటాడు. చింతపండు తుక్కుతోనో కుంకుడు పిప్పితోనో వెళ్ళిపోతాడు. అప్పటికి చిన్ని కృష్ణుడు జాగ్రత్త అని అమ్మమ్మ చెబుతూనే ఉంటుంది. నేతి పాపమ్మ జాగ్రత్తగానే ఉంటుంది. అయినా ఆవిడ కన్ను కప్పి మాయం. అన్ని విగ్రహాలు ఎండలో పెట్టాక చూసుకుంటే కృష్ణుడు కనిపించడు. ఇక మొదలు వెతుకులాట. అందరం ఏకమై వెన్నడు ఎడే గోపికమ్మ, కన్నడు ఎడే గోపికమ్మ. ఆనాడు రేపల్లెలో యశోదమ్మ వెతికినట్లు వెతకడం మొదలు. వెతగ్గా ఎక్కడో దొరుకుతాడు. ఒకరోజు కొబ్బరి చెట్టు మొదట్లో కనిపిస్తాడు. ఒకరోజు బావి గట్టు మీద దూగాడుతాడు. మాయమైనట్టే ప్రత్యక్షం అవుతాడు. నేను పడలేను బాబు, మరీ నలుసంత విగ్రహం తెచ్చి ఇచ్చింది కామాక్షి. అంత పీనాసితనానికి పోకుండా ఇంకాస్త ఖర్చు పెట్టి కాస్త పెద్ద విగ్రహం తెచ్చి ఇచ్చి ఉంటే నాకీ తిప్పలు ఉండేవి కాదు. మీరంతా చేరి బోలెడంత మంది బంధుబలగం. అటువంటి సమయాల్లో ఒకరికి ఇచ్చి ఒకరికి వదిలేసిన కోపాలు వస్తాయి. ఏదో శక్తి కొద్దీ తెచ్చింది. అయినా నీ వెర్రిగాని ఓ చోట కుదురుగా ఉండడానికి ఆయన ఏమైనా కోదండరాముడా? చిలిపి కృష్ణుడు. ఆ అవతార లక్షణమే అది మరి అనేవారు తాతయ్య. అవతార లక్షణమే గాని నాకు గుండెల్లో
రైళ్లు పరిగెత్తించేస్తున్నాడు ప్రతిసారి అనేదావిడ. సరే అయితే ఓ మంచి రోజు చూసి గుళ్ళో ఇచ్చేద్దాం అనేవారు తాతయ్య. ఇక ఆ పనే చెయ్యాలేమో అనేది అమ్మమ్మ. కానీ ఆవిడకి మనసొప్పేది కాదు. అలా తప్పిపోతూ దొరుకుతూ అమ్మమ్మని అంటిపెట్టుకుని ఉన్నాడాయన. ఆవిడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాక విగ్రహాలన్నీ చిన్ని కృష్ణుడితో సహా గుళ్ళో ఇచ్చేశారు తాతయ్య. విగ్రహాలతో పాటు ధూపదీప నైవేద్యాలకు కొంత పైకం కూడా ఇచ్చి దారిలో ఎదురైంది నేతి పాపమ్మ. ఇంతకాలం తాను కనిపించకుండా పోయి తిప్పలు పెట్టిన చిన్ని కృష్ణుడు ఇప్పుడు అమ్మను కనిపించకుండా మాయం చేశాడు కదా కరణం గారు అని దుఃఖపడింది. మరి ఒక కథ మేనరికంలో ఉన్న మజా. మా ఇంట్లో వీలైనంత వరకు దగ్గర సంబంధాలే చేసేవారు. తెలిసిన చోట సంబంధం చేసుకుంటే నిశ్చింత. పరాయి చోట కలుపుకుంటే వాళ్ళ గురించి మనకు తెలీదు, మన గురించి వాళ్లకు తెలీదు. అయోమయంగా ఉంటుంది వ్యవహారం అని బంధువులతోనే కుదుర్చుకునేవారు. జాతకాలు చూసేవారు కాదు. ఆర్థికంగా కానీ వయసులో కానీ అంతో ఇంతో తేడా ఉన్నా ఆ సింగినాదం అనుకునేవారు. కొన్నైతే మరీ స్వంతమైన రకాలే. మా అక్కయ్య పెళ్లి అట్లాగే జరిగింది. మా బాబాయ్ కూతుర్ని మేనత్త కొడుక్కి ఇచ్చారు. బాబాయిది పాండ్రపాడుకు కుగ్రామం. కరెంటు లేదు. ఆయన ఆ ఊరి కరణం. తాతయ్య గారు గుంటూరులో పెళ్లి చేద్దాం అన్నారు. కానీ బాబాయ్ ఒప్పుకోలేదు. ఈ ఊరివాణ్ణి కదా నాన్న, కరణం గారి ఇంట్లో పెళ్లి చూడాలని అందరూ అనుకుంటారు. అందరినీ పిలిచి ఇక్కడే పెళ్లి చేస్తాను అన్నారు. సరేలే, వాడి సరదా ఎందుకు కాదనాలి. 3 రోజులు పెళ్లి. మా ఊర్లో మా బాబాయిది చాలా పెద్ద ఇల్లు. శంకరాభరణంలో శంకరశాస్త్రి ఇంట్లో లాగా పెద్ద బావి. ఇంటి ముందు ఎకరం స్థలం, విశాలమైన ఇల్లు. వైశాఖ మాసంలో పెళ్లి. బళ్ళ కొద్దీ తాటాకు తెప్పించి పందిరి వేశారు. జనరేటర్ పెట్టించాడు బాబాయ్. మా అత్తయ్య వాళ్ళది బాపట్ల. అక్కడ స్నాతకం చేసుకుని తరలి వస్తారు పెళ్లివారు. మర్నాడు రాత్రికి ముహూర్తం. ఇంట్లో పెళ్ళంటే ముందే కంగారు మా వాళ్ళకి. అందున పల్లెటూరులో పెళ్లి. ఎక్కడ ఏ తేడా వస్తుందో అని వారం ముందే బాబాయ్ ఇంటికి వెళ్ళిపోయారందరూ. స్నాతకానికి కన్యాదాతలు మా వంటి కార్యవర్గ సభ్యులు తప్పించి మా అమ్మ నాన్న, అత్తయ్య బామ్మలు పిన్నులు, చిన్నత్తయ్య అందరూ పొలోమని బాపట్ల వెళ్ళిపోయారు. అందరూ స్నాతకం ముగించి భోజనాలు చేసి బస్సులో బయలుదేరి వచ్చారు. పెళ్లివారి బస్సు ఊరి బయట ఆపి అందులో ఉన్న ఆడపెళ్లివారు అంటే మా తాతయ్య, నానమ్మ వగైరా వగైరా అందరూ బస్సు దిగి ఉరుకులు పరుగుల మీద బాబాయ్ ఇంటికి వచ్చేశారు. మళ్ళీ ఆడపెళ్లివారి అవతారం ఎత్తి స్నానాలు చేసేసి పెళ్లివారికి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. మరీ ఈలోగా మగ పెళ్లివారికి బస్సులో కూర్చుని విసిగిపోకుండా అక్కడ మంగళవాద్యాలు, నిమ్మకాయ నీళ్లు, కాఫీ, టీలు సప్లై చేయటం మొదలుపెట్టాం. మేమంతా ఎక్కడి నుంచి తెప్పించారో ఆ సన్నాయి మేళం వింటూ రాత్రంతా గడిపేయొచ్చు. మా బాబాయ్ ఇంటి నుంచి బ్యాండ్తో తరలివచ్చారు ఆడపెళ్లివారు. మగపెళ్లివారికి స్వాగతం పలికి ఊరేగింపుగా విడిదికి తీసుకువెళ్లారు. మా పూర్వీకులు కట్టించిన సత్రంలో విడిది. ఇరుపక్కల వారు ఒకరే కాబట్టి ఎవరి ఇష్టానుసారం వారు విడిదిలోనూ బాబాయ్ ఇంట్లోనూ బస చేశారు. మా పెద్దత్తయ్య వచ్చి తమ్ముడి ఇంట్లో కూర్చుంటే, చిట్టమ్మ నువ్వు విడిదికి వెళ్ళవే, నీకు బొట్టు పెట్టి భోజనానికి పిలవాలి, అప్పుడు రావాలి నువ్వు అని చీటికి మాటికి పెద్ద కూతురిని విడిదికి తోలడం బామ్మ పని. చంపుతున్నావే అమ్మా అని సణుగుతూ వెళ్ళేది అత్తయ్య. వియ్యంకుడు కదా అని సరదా వేసేది కాబోలు. పాపం మా మామయ్య గారు కాఫీ అందడం ఆలస్యమైందని అలిగారు. ఆ విషయం తెలిసి మా తాతయ్య విడిదికి వెళ్ళారు. ఏమిటి, ఎవరో అలిగారట అన్నారు తన సహజ ధోరణితో. అబ్బే అదేం లేదు. ఎవరు చెప్పారు నీకు మామయ్య అంటూ కంగారుగా లేచారు మామయ్య. ఆయనకి తాతయ్య మేనమామ కదా మరి. సలక్షణంగా పెళ్ళైపోయింది. మంగళహారతి పళ్ళెంలో వాటాకి వచ్చిన పెద్దత్తయ్యని
నువ్వు వియ్యపురాలివి. నీకు వాటా లేదు అని తరిమేసింది చిన్నత్తయ్య. మా అక్క, బావ ఒకటే కబుర్లు. బావ భోజనం బంతిలో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపంలో పాట కూడా పాడాడు. అప్పగింతల్లో అందరితో పాటు పెద్దత్తయ్య కూడా ఏడుపు. "నువ్వు ఏడవకూడదు వదినా" అని మా అమ్మ ఓదార్పు. అప్పగింతలు అవ్వగానే అప్పటిదాకా ఏడ్చిన ఆడపెళ్లివారు కూడా పెట్టె సర్దుకుని మగ పెళ్లివారితో బస్సెక్కి వెళ్ళిపోయారు. అక్కడ గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం ఉన్నాయిగా. మరి కన్యాదాతలు వెళ్ళకూడదు కాబట్టి బాబాయ్, పిన్ని ఉండిపోయారు. పిల్లని పరాయింటికి పంపాం అని దిగులు ఆవంతైనా లేదు. మేనత్త కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అదే మరి మేనరికంలో ఉన్న మజా. ఈ చిట్టి పొట్టి కథలు గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much for listening, friends.